నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐదేళ్లు అధ్వానంగా తయారైన రోడ్లను బాగు చేసుకుంటూ వస్తున్నాం. అమరావతిలో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక నుంచి ప్రతి ఏడాది జాతరలో క్రీడా పోటీలు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కూటమి ప్రభుత్వంలో యథేచ్ఛగా అధికార దుర్వినియోగం. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా ముత్యాలమ్మ జాతర. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ జాతర సందర్భంగా వైభవంగా గురునాథ స్వామి గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఐదేళ్లు అధ్వానంగా తయారైన రోడ్లను ఒక్కొక్కటిగా బాగు చేసుకుంటూ వస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ గుంతలు పడిన 20,000 కిలోమీటర్ల రోడ్లు బాగు చేశామని, ఇంకా 1000 కోట్లు కావాల్సి ఉందని తెలిపారు. వాటికి కూడా నిధులు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వం P4 ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, ఉగాది రోజున దీనికి నాంది పలుకుతామని సీఎం చంద్రబాబు వివరించారు. మీరు చూస్తే 5 సంవత్సరాలు రోడ్డు వ్యవస్థ అయితే అధ్వానం అయిపోతే కొద్ది కొద్దిగా ఇది చేసుకుంటూనే అరౌండ్ 20,000 కిలోమీటర్స్ వేర్ ఏబుల్ టు రివైవ్. మిగిలిన దానికి కూడా ఇంకొక 1000 కోట్లు అవుతుందంటే అది కూడా ఇస్తారని చెప్పాను. ఇమీడియట్ గా కూడా స్టార్ట్ చేస్తున్నాం. R&B రోడ్స్ 100% పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ వస్తాయి. అది కూడా ఈ సమ్మర్ లోనే విల్ కంప్లీట్ దట్ వర్క్స్. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే నేను పీపుల్స్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం. ఇంతవరకు టెక్నాలజీని ఇంత విరివిగా అందరం ఉపయోగించుకోలేకపోయా, మనం అవి కూడా ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మీ హ్యాండ్స్ ని స్ట్రెంగ్త్ అవుతుంది. ఆఫీసర్స్ గాని, మినిస్టర్స్ గాని, కలెక్టర్స్ గాని ఇది బయట ఇవ్వడానికి కాదు, కానీ అందరం పనిచేయడానికి. ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా సమస్యల పరిష్కారం చేసి ముందుకు పోవాలని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఒక పక్క జీఎస్టీపీ, ఒక పక్క వెల్ఫేర్, ఒక పక్క సర్వీసెస్ అన్ని మెజర్ చేసుకుంటాం. ఏ ఫంక్షనరీ అయితే సరిగా పనిచేయలేదో ఆ ఫంక్షనరీ మీద ఫోకస్ పెట్టి స్కిల్ లేకపోతే స్కిల్ బిల్డప్ చేస్తాం. ఆయన అప్రమత్తంగా లేకపోతే అప్రమత్తంగా ఉండడే చేస్తాం. అల్టిమేట్ గా బెటర్ సర్వీస్ డెలివరీ ఈజ్ అవర్ మోటివ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే మరిగా ఈ రోజు గవర్నమెంట్ లో P4 కూడా రేపు 30th చేస్తున్నాం. దాంట్లో కూడా మనకి క్లారిటీ ఇచ్చాం. ఇది ఒక మనకి ప్రోగ్రామ్, మేజర్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు నేను అందుకే చెప్పాను. డైరీ చేసి ఐ అప్రిషియేటెడ్. ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి. ఈ రోజు మనకు అన్ని వర్టికల్స్ లో చూస్తే లైవ్ స్టాక్ ఇది మెయిన్ వర్టికల్ గా తయారైంది. ఎక్కువ మందికి జీవనోపాధి, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా డైరీ పనిచేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జీరో పావర్టీ ఈజ్ అవర్ గోల్. మీరు కూడా ఎక్కడికక్కడ జీరో పావర్టీని అడాప్ట్ చేసుకునే విధంగా ఎవరైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాలంటరీగా ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితి తీసుకురావాలి. మేము కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ముందుకు పోవడం ఇది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. సంపద మనం 55 లక్షలు ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం వస్తుంది చెప్తే 23 ఏళ్ళు వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 95లో నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు ఎవరు నమ్మలా, ఎగతాళి చేశారు. కానీ ఆ విజన్ డాక్యుమెంట్ మీరు ఈరోజు చూస్తే తెలంగాణ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఎన్నేళ్లు మొత్తం కలిసి 25 ఏళ్లు. టుడే మనం చేసేది ఇంకొక 23 ఏళ్ళకి చేస్తున్నాం. ఆ రోజు చాలా లో బేస్ ఉండేది, ఈ రోజు ఈ లెవెల్కి వచ్చాం. కాబట్టి ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకుని ఈ విధంగా ముందుకు పోవడం నిరంతరం ఏదో సంపద కొంతమంది చేతుల్లోనే ఉండడం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం మన ఉద్దేశం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ముత్యాలమ్మ జాతర సందర్భంగా ఈ ఏడాది జిల్లా స్థాయిలో కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో విజేతలైన జట్లకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఈ ఏడాది ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ సూలూరుపేట ఫ్లెమింగ్ ఫెస్టివల్ లో కూడా క్రీడా పోటీలు నిర్వహించామని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమ్మవారి జాతర సందర్భంగా నూతనంగా క్రీడా పోటీలు ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది కూడా భారీ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. మా కరిముల్లా వాళ్ళందరూ ఇంటికి వచ్చి నాకు చెప్పారు, ఇట్లా ఈ ముత్యాలమ్మ జాతరలో సూలూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ లాగా ఈ కార్యక్రమం పెడదాము, వాలీబాల్, కబడ్డీ అని. నేను పెద్దలు దశన్న గారితో మాట్లాడితే అట్లే పెట్టండి, ఇబ్బంది ఏమైందని చెప్పారు. తర్వాత పెద్దలు మా గంగాప్రసాద్ గారితో మాట్లాడితే క్రీడాకారులకి ఈ యొక్క ప్రైజ్ సంబంధించినటువంటి మొమెంటోలు కానివ్వండి, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క వాలీబాల్ కిట్స్ కానీ వాలీబాల్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాం సునీల్, కాబట్టి నువ్వు ఏర్పాటు చేయని చెప్పి మాకు అన్ని విధాలా సాయం చేసినటువంటి గంగాప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే క్యాష్ ప్రైజ్ కూడా, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా పెద్దలు గంగాప్రసాద్ గారు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. చాలా యాక్టివ్గా మా వాళ్ళందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అలాగే మా సుబ్రహ్మణ్యన్న చెప్పాడు, ఈ పోటీలను ఈ సంవత్సరం ఆపేస్తారా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు మా ప్లేయర్స్ అందరూ కూడా అని చెప్పారు. నేను ఎమ్మెల్యే అయినంత వరకు కంటిన్యూ చేస్తా, ఏం ఇబ్బంది ఏమి లేదు, అంటే 2 మాటలు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నేను కాలేజీ దగ్గర నుంచి నాకు సార్ పెంచుతానండి, సార్ క్యాష్ అవార్డు కూడా పెంచమని చెప్పి చెప్తున్నారు, అది కూడా ఖచ్చితంగా పెంచుతారని చెప్పి తెలియజేస్తున్నా. నేను యాక్చువల్గా కబడ్డీలో కాలేజీ దగ్గర నుండి అంటే 10th క్లాస్ దగ్గర నుండి కబడ్డీ ప్లేయర్ని. నాకు వాస్తవంగా ఆడి ఇది కూడా చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. అట్లాగే ఇంటర్మీడియట్లో వాలీబాల్ ప్లేయర్ని. నాకు ఈ 2 చాలా ఇష్టం. ఈ 2 సుబ్రహ్మణ్యం గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తానంకి నానాజీ, దశరథ రామిరెడ్డి, పట్టాభిరామిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాసులు, శివకుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరుగుతుందని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆరోపించారు. వెంకటగిరిలోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే పనిగా రెడ్ బుక్ పనులు అధికారులు పాటిస్తున్నారన్నారు. డక్కిలిలో ఎస్టీ సర్పంచ్ వేమక్కను కూటమి నేతలు పక్కన పెట్టుకుని విచారించడం తగదన్నారు. వెంకటగిరిలో శాశ్వత అభివృద్ధి అంటే అది నేదురుమల్లి కుటుంబంతోనే సాధ్యపడుతుందని ఆయన వివరించారు. ప్రజలకు స్పష్టంగా హామీలు ఇచ్చారు, సంపద సృష్టిస్తాం, మీకు చేరువవుతాం, ఈ పథకాల కన్నా మెరుగ్గా చేస్తాం, బంగారు భవిష్యత్తు అన్నారు, బంగారు బాటలు అన్నారు, రోడ్డు వేసామంటున్నారు. ఇది వరకు గుంతల రోడ్డు, ఇప్పుడు రోడ్లు వేసామంటున్నారు. 6 నెలల క్రితం మొదలు పెట్టారు. 6 నెలల క్రితం వేసిన రోడ్డు పదండి చూపిస్తారు, అలా గుంటలు పడి ఉంటాయి. అంటే మీ కార్యకర్తల కోసం లబ్ధి చేకూరాలని ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారు? ఇసుక గురించి మాట్లాడారు, యథేచ్ఛగా లారీలు పోతున్నాయి. గ్రావెల్ గురించి మాట్లాడారు, ఎవరు ఏ బండిని ఆపడం లేదు. వెంకటగిరి నియోజకవర్గంలో సైదాపురంలో ఉన్న క్వాడ్స్ ప్రతిరోజు సాక్షిలో కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వస్తున్నాయి. ఎవరు దీనికి బాధ్యులు? ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? అధికారులకి ఒకటే విన్నపం, మీ నిధులు సరిగా నిర్వర్తించండి, ప్రజలకు అన్యాయం చేయొద్దు. ప్రభుత్వం ఉంది కాబట్టి కొందరికి ఎక్కువ సాయం చేయాలనుకుంటారు, చేయండి. ఇది వరకు కూడా చెప్పాను. మా పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని ప్రజలు గాని ఎవరిని ఇబ్బంది పెట్టినా మీరు పరిహారం చెల్లించక తప్పదని మరొకసారి తెలియజేస్తూ, ఇది మళ్లీ కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. ఫోటోలే కాదు, వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఇలాంటి దుశ్చర్యలు మానుకొని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా, ప్రభుత్వం ఎప్పుడూ ఉంటది కాబట్టి ప్రభుత్వాల్లో మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు సరిగా పనిచేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ, మీడియా మిత్రుల ద్వారా ఈ విషయం నలుగురికి తెలియజేయాలని కోరుకుంటూ
వేసవిలో అంబలి చలివేంద్రాలు బాటసారులు ప్రయాణికులకు సేద తీరుస్తాయని ముత్యాలమ్మ జాతర సందర్భంగా కోటపట్టణంలో ఈ అంబలి చలివేంద్రాలను దాతలు ఏర్పాటు చేశారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో జరుగుతున్న ముత్యాలమ్మ జాతర ప్రారంభమైన నేపథ్యంలో కోటపట్టణంలో అంబలి చలివేంద్రాలను దాతలు ఏర్పాటు చేశారు. కోటపట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద ఉన్న కిషోర్ కూల్ డ్రింక్స్ నిర్వాహకులు కిషోర్ ఆధ్వర్యంలో అంబలి చలివేంద్రం ఏర్పాటైంది. జాతరకు వెళ్లే భక్తులందరికీ అంబలి పంపిణీ చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అంబలి పంపిణీ చేశారు. గత 5 ఏళ్లుగా కనుపూరు ముత్యాలమ్మను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఈ అంబలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కిషోర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గాది శ్రీనివాసులు, తీగల సురేష్ బాబు, గునుపూడి ఆనంద్, పెద్ది మల్లికార్జున్, దనిశెట్టి మల్లి, విద్యారాం తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కన్పూరు గ్రామంలో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. జాతర సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అంకమ్మ తల్లి, యారా గురునాథ స్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తిరుమలలోని వ్యాసరాజ మఠంలో పాలిమారు మఠం పీఠాధిపతి విద్యాధిశ తీర్థ స్వామీజీ, భీమనకట్ట మఠం పీఠాధిపతి రాఘవేంద్ర తీర్థ స్వామీజీలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలు, సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని స్వామీజీలకు ఆయన వివరించారు. అనంతరం చైర్మన్ ను స్వామీజీలు పట్టు శాలువాలతో సన్మానించి మహాభారత గ్రంథాన్ని బహుకరించి ఆశీర్వదించారు. Swapnagarbha Srinivasa Murthy, which is yes sir. Swami, twist.
Srinivasa, I give this opportunity. So PAP breakfast and 35 people were allowed through Supatram. Every board member who has A good opportunity. ఒకసారి స్వామి తీస్తారు బుక్ అంటే మహాభారత నಮಗೆ ಲೈಫ್ This is the Swami session. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయకుడు మనో దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయకుడు మనో దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఓకేనా సార్ లైటింగ్ కానీ ఇటు వెళ్ళిపోతాం బయట తీసుకుంటాం నాడే కదా కొంచెం ముందుగా నీ ఫేస్ షాడో అది ఆగాగు ఫోటోగ్రాఫర్ వచ్చిన తలకాయ వస్తున్నా సార్ థ్యాంక్ యూ సార్ కొంచెం మార్చేయమని చెప్పండి సార్ సీనియర్ సిటిజన్ ఫోటో అండి రండి సార్ నీకే ఇస్తా అర్రా ఫోటో తీరా రా ముందుకు రా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐదేళ్లు అధ్వానంగా తయారైన రోడ్లను బాగు చేసుకుంటూ వస్తున్నాం. అమరావతిలో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక నుంచి ప్రతి ఏడాది జాతరలో క్రీడా పోటీలు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
కూటమి ప్రభుత్వంలో యథేచ్ఛగా అధికార దుర్వినియోగం. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా ముత్యాలమ్మ జాతర. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ జాతర సందర్భంగా వైభవంగా గురునాథ స్వామి గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.